కడ్తాల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు మేరకు కడ్తాల్ కమిటీ అధ్యక్షులు రామకృష్ణ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ దశరథ నాయక్ పాల్గొన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు దశరథ నాయక్ మాట్లాడుతూ కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకపోతే దిగిపోవాలని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే భూస్థాపితం చేస్తారని, కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలే బొందపెట్టడానికి సిద్ధంగా ఉన్నారని, అలాగే తెలంగాణ సమాజం కూడా సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, యువత, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తల అభిమానులు తదితరులు ఉన్నారు. తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విచారణకు మరి సీటు నోటీసు ఇచ్చిందో, మరి ఏదైతే ప్రజల దృష్టిని మళ్లించడానికి మాత్రమే ఈ కార్యక్రమానికి ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ నాయకులలో మొదటి దొంగ ఎవరంటే ఎవరైనా మొదటి దొంగ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డినా ఎట్లా రేవంత్ రెడ్డి ఎట్లా మొదటి దొంగ? ఓటుకు నోటు దొంగ. మరి ఈ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత, ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొట్టమొదటి దొంగ, ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. అలాంటి దొంగ ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడము మన దురదృష్టకరం అని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చిన సందర్భంగా మరి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు, మా కర్తాల ఉప సర్పంచ్, కర్తాల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు, అదేవిధంగా మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్ గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అదేవిధంగా వీరన్న గారు, అదేవిధంగా మాజీ ఎంపీపీ శివాలి పంతునాయక్ గారు, అదేవిధంగా నరసింహన్న గారు, అదేవిధంగా సర్పంచ్లు సాలార్పూర్ సర్పంచ్ ప్రియా రమేష్ గారు, హన్మాస్పల్లి సర్పంచ్ శ్రీను గారు, నార్లగూడగడ్డ సర్పంచ్ రామచంద్ర అన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ ఇంకా దేవా గారు, అదేవిధంగా మా గడ్డ మీద గడ్డ ఏకైనటువంటి సర్పంచ్ చెట్టి రమేష్ నాయక్ గారు, అదేవిధంగా చాలామంది శ్రీనివాసరావు గారు, మా మాజీ సర్పంచ్ యాదన్న గారు, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి మన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, యువకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. సంవత్సరానికి 2 సార్లు, 2 సంవత్సరానికి 4 సార్లు ఇచ్చేది. మరి 4 సార్లు ఇచ్చే రైతు బంధు ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి 4 సార్లు ఇచ్చే రైతు బంధు ఎన్నిసార్లు ఇచ్చింది? ఒకటేసారి ఇచ్చింది, 3 సార్లు ఆ విధంగా ముండమోపి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మీద బురద జల్లడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం ప్రజల పక్షాన నిలబడి, మరి పార్టీ పక్షాన నిలబడి ఈరోజు మనము ప్రజలను కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది, పార్టీని కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పి తెలియజేస్తూ, మరి ఈరోజు మా బీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో, మరి మా రామకృష్ణ ఆధ్వర్యంలో మరి ఇంత పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మా కార్యకర్తలకు, సర్పంచ్లకు, నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. అంటే మరి ఈరోజు ఏదైతే నిరసన కార్యక్రమంతో పాటు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ దహనం చేయాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రోడ్పైకి రావడం జరిగింది. మరి ఇక్కడనే కాకుండా మరి తెలంగాణ రాష్ట్ర మొత్తం కూడా ఈరోజు
తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఈరోజు మరి నిరసన కార్యక్రమంలో నిమగ్నమై ఈరోజు రేవంత్ రెడ్డిని ఈరోజు ప్రభుత్వం చేతగాని నాయకునిగా ఈరోజు మన తెలంగాణ ప్రజల దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఒక అక్క మాట్లాడింది, మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మీరు ముఖ్యమంత్రి అయ్యి 2-2.5 సంవత్సరాలు అవుతుంది, ఏమన్నా సాధించినవా, ఏమన్నా ప్రజలకు పేద ప్రజలకు ఏమన్నా అండగా ఉన్నావా అంటే లేదు. కొన్ని రోజులు ఫోన్ ట్యాగింగ్ అంటారు, కొన్ని రోజులు కాళేశ్వరం అంటారు, కొన్ని రోజులు ఈఎస్ కార్యక్రమం అంటారు. అనేక కేసులకు మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం లక్ష్యపూరితంగా పనిచేస్తుంది కాబట్టి ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేయట్లేదని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈరోజు కేసీఆర్ గారి విచారణ ఏదైతే ఆయన ఎర్రవెల్లి నివాసంలో ఉంటుండో, మరి 2 సంవత్సరాల నుంచి కూడా ఎర్రవెల్లి నివాసంలో ఉంటుండో, మరి విచారణ ఎర్రవెల్లిలో కాకుండా ఈరోజు నందినగర్ అక్కడ ఎవరు లేని సమయంలో చూసి మరి అక్కడ నందినగర్ గోడ మీద, ఆయన ఇంటి గోడ మీద నోటీస్ అతికించి మరి ఏదైతే సీట్ అధికారులు నోటీస్ అతికించి పోవడం జరిగింది. మరి ఈరోజు నందినగర్ కేసీఆర్ గారు 1 గంట కదా 3 గంటలకు ఈరోజు కేసీఆర్ గారు నందినగర్ రావడం జరిగింది. ఏమన్నా కేసీఆర్ గారికి జరగరాంది జరిగిందనుకో నువ్వు కుర్చీ మీద కూడా ఉండవని చెప్పి ఈ సభ ద్వారా కర్తాల నుంచి టీఆర్ఎస్ పార్టీ. అదేవిధంగా ఏదైతే మరి రైతు బంధు ఇప్పటిదాకా చాలా మంది రైతుల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అలాంటి చిల్లర దొంగ మరి తెలంగాణ రాష్ట్రానికి సాధిస్తున్నటువంటి తెలంగాణ జాతిపిత నేత కేసీఆర్ గారిని సీటు ద్వారా విచారణ కార్యక్రమానికి పిలవడము దురదృష్టకరం అని చెప్పి సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన పోలీసు సోదరులు ఏం చేస్తున్నారు, పొద్దున్న నుంచి ఎక్కడైనా దిష్టిబొమ్మ, ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మ తీసుకొచ్చి దానం చేస్తారని చెప్పి ఆ గల్లీకి ఒకరిని నిలబెట్టి, అంటే వాళ్ళ జాగ్రత్త కోసం వాళ్ళు నిలబెట్టి, మరి ఆ రోజు కూడా మరి ఏదైతే ఇంటెలిజెన్స్ వర్గాలు మరి ఎక్కడైనా దొంగతనాలు జరుగుతున్నాయా, లంగతనాలు జరుగుతున్నాయా, మరి మన తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా తీవ్రవాదులు వస్తున్నారా అని చెప్పి ఆ రోజు మరి ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. అంత మాత్రాన మరి ఆ ఫోన్ ట్యాపింగ్ అయినంత మాత్రాన ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిరా, మా ఫోన్ ట్యాపింగ్ చేసి మాకు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మాకు నష్టపరిచిందని ఎవరైనా మనకు కంప్లైంట్ ఇచ్చిరా, ప్రభుత్వానికి ఎవరన్నా విజ్ఞప్తి చేసిరా, మరి ఏది చేయలేదు. ఏదైతే రైతు బంధు ఇయనికి చేతగాక, ఏదైతే పింఛన్ ఇయనికి చేతగాక, ఏదైతే కళ్యాణ లక్ష్మి ఇవ్వడానికి చేతగాక, మరి ఏదైతే ప్రభుత్వానికి నడిపించే చేతగాక ఈరోజు కావాలని చెప్పి కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావుల మీద మా యొక్క బీసీ ముద్దుబిడ్డ అయినటువంటి జయపాల్ యాదవ్ను కూడా విచారణకు పిలవడం జరిగింది. మరి ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. మరి ఈరోజు ఏదైతే ప్రభుత్వం నడిపేయడానికి చేతగాక మరి ఈరోజు కేసీఆర్ గారిని విచారణ పేరుతో ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్నాయో మరి మున్సిపాలిటీ ఎన్నికలలో మరి టీఆర్ఎస్కు నష్టం చేకూర్చే విధంగా ఈరోజు కేసీఆర్ని విచారణ జరపడానికి ఈరోజు ప్రభుత్వం ఒక కుట్ర పన్నిందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాం. ఇప్పుడే మా సోదరులు చాలా మంది చెప్పారు, మరి ఏదైతే కేసీఆర్ మీద ఒక ఈగ వాలినా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం అగ్గి గుండంలా మారుతుందని చెప్పి ఈ నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నాం.